5 to 7 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాం. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే ఒకే హాస్పిటల్లో ఒకేసారి ఐడెంటిఫై చేయడం జరిగింది. డాక్టర్స్ అందరు కలిసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ముఖ్య ఉద్దేశం, కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారు అని అంటే, విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగడం, అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్ తినడం, ఇంప్రాపర్ టైమింగ్స్లో తినడం, స్కూల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోయి వాళ్ళు ఏం తింటున్నారో స్కూల్లో తెలియని పరిస్థితి అయిపోయింది. సో అసలే మనము కల్తీ ఫుడ్ అండ్ అడల్ట్రేషన్ ఫుడ్ తింటూ ఉంటాము బయట. అది ఇంకా మనం బయట జంక్ ఫుడ్ కానీ బయట రెస్టారెంట్లో ఫుడ్స్ తిన్నప్పుడు అది ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, రెస్టారెంట్లో మీరు ఒకవేళ మీ ఫుడ్ బిజినెస్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడిగి చూడండి. రెస్టారెంట్లో ఆయిల్స్ అంతా చాలామంది, కొంతమంది మంచి జెన్యున్గా చేస్తున్నారు, కొంతమంది మాత్రం లో క్వాలిటీ ఆయిల్స్, లో క్వాలిటీ ఫుడ్ అండ్ ఈవినింగ్ వెళ్ళి కూరగాయలు కొంటారు. అంటే మిగిలిపోయిన కూరగాయలన్నీ ఈవినింగ్ కొనేసి నెక్స్ట్ డేకి వాడుతూ ఉంటారు అనమాట, రెస్టారెంట్లో కానీ అక్కడ కానీ. సో చూసుకోండి, పిల్లల పరిస్థితి బాగాలేదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఫుడ్ పడేది కాదు. అంటే నేను 2 బిర్యానీలు తినేవాడిని, ప్లస్ నా ఫ్రెండ్ వదిలేసిన బిర్యానీ పీస్ కూడా తినేవాడిని. అంటే దాదాపుగా 3 బిర్యానీలతో సమానం అంత తిని అరిగించుకునేవాడిని. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు మొత్తం గట్ హెల్త్ మొత్తం పాడైపోయింది. 2 ఇయర్స్ పట్టింది నాకు మళ్ళీ నేను రికవర్ అవ్వడానికి, నా గట్ హెల్త్ని బాగా చేసుకోవడానికి. అంటే ఏ తిన్నా అరిగేది కాదు, వామిటింగ్స్ అయ్యాయి. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని కూడా చూసా, కానీ అవ్వలేదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు తట్టుకునే ఏజ్లో, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది, చిన్నప్పుడు ఏదైనా తట్టుకోగలుగుతారు. నేను చిన్నప్పుడు ఏది తిన్నా కూడా తట్టుకునేవాడిని. మా అమ్మ అనేది రాళ్ళు తిన్నా అరిగించుకుంటావురా నువ్వు అని. సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు పిల్లలు ఈ హెల్తీ హ్యాబిట్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, తల్లిదండ్రులకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి పిల్లలకి, ఫ్యాటీ లివర్ వస్తుంది, చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే స్ట్రెస్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే స్టేజ్కి కూడా పిల్లలు వెళ్తున్నారు. సో మెయిన్ పిల్లలకి మంచి హెల్తీ హ్యాబిట్స్ ఎడ్యుకేషన్తో పాటు పేరెంట్స్కి కూడా ఇది నాలెడ్జ్ అవసరం. పేరెంట్స్ ఎప్పుడైతే మారుతారో పిల్లలు కూడా మారుతారు. ఇప్పుడు నేను ఒక పోడ్కాస్ట్ చేశా డాక్టర్ జయంతి గారితో. తను చెప్తున్నారు, రాబోయే రోజుల్లో పిల్లల్లో స్పర్మ్ కౌంట్ అండ్ ఎగ్ కౌంట్ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, జస్ట్ లైక్ వాట్ వి సీ ఇన్ కల్కి మూవీ. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికే పిల్లలు పుట్టక IUFకి వెళ్తున్నారు పిల్లలు. సో రేపొద్దున పరిస్థితిని ఆలోచించండి ఒకసారి. మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా, ఫుడ్ చేంజెస్ చేసుకోకుండా, మంచి ఫుడ్ తినకోకుండా రిజల్ట్స్ రావాలంటే కష్టం. సో బయట ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలా, తక్కువ తినాలా, ప్లస్ హెల్త్ అండ్ యాక్టివిటీస్ పెంచుకోవాలి. పిల్లలకి కూడా యాక్టివిటీస్ పెంచాలి. చదువు తగ్గించేసి యాక్టివిటీస్ పెంచి లైఫ్ కోసం నేర్పిస్తే, నేను చాలా వీడియోస్లో చెప్పా కూల్ డ్రింక్స్ యొక్క డేంజరస్ ఏంటో. సో అవన్నీ మనం యాక్టివిటీస్ పెంచాలి. మీరు ఊర్లలో చూస్తే, పల్లెటూర్లలో లగ్జరీ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తాగడం, పట్టుకొని తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. గ్రీన్ కలర్ది, బ్లూ కలర్వి, బ్లాక్ కలర్వి, వాటి పేరు చెప్పొద్దు కాబట్టి ఇట్లా చెప్తున్నా. ఊర్లలో అయితే విపరీతంగా ఉంది. హైదరాబాద్లో అయితే మిల్క్ షేక్ అవి ఆర్డర్ ఇస్తూ ఉంటారు, కానీ ఊర్లలో, పల్లెటూర్లలో ఇది విపరీతంగా ఉంది. అక్కడ వాళ్ళైనా మంచి ఫుడ్ తింటున్నారా అంటే లేదు, ఇంకా కల్తీ ఎక్కువగా ఉంది ఊర్లలో. వాళ్ళు ఓన్గా పండించుకున్న ఫుడ్ అయితే మంచిదే, కానీ కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగుతూ ఉన్నారు. అక్కడ ఒక అలవాటుగా మారిపోయింది. అది లగ్జరీ వాళ్ళకి కాబట్టి ఆ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. దానివల్ల హెల్త్ విపరీతంగా పాడైపోతూ ఉంది. ఒక్కసారి కూల్ డ్రింక్స్కి ఎడిక్ట్ అవుతే దెన్ వాళ్ళ లైఫ్ ఇంకా ప్రాబ్లంలో పడినట్టే. మీకు తెలుసు, చాలాసార్లు విన్నాం, కూల్ డ్రింక్స్లో పెస్టిసైడ్స్ వాడుతున్నారు, విపరీతమైన షుగర్స్ వాడుతున్నారు, దాంట్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు. సో అలాంటప్పుడు మన ఫుడ్ని మన ఇంట్లో కూల్ డ్రింక్కి సమానంగా ఈక్వల్గా తయారు చేసుకోవచ్చు. ఏదన్నా మిల్క్ షేక్ కానీ, లేకపోతే ఫ్రూట్, పిల్లలు ఇష్టపడి తినే ఫ్రూట్స్ మిక్స్ చేసి కొంచెం దాంట్లో యాలకులు వేసేసి, కొంచెం బెల్లం వేసేసి, ఒక డేట్ ఫ్రూట్ వేసేసి మిల్క్ షేక్ లాగా చేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో రకరకాల ఐటమ్స్ చేసి వాళ్ళని అలవాటు చేయొచ్చు. స్లోగా ఎడిక్షన్ నుంచి తగ్గించవచ్చు. ఫోన్ ఎడిక్షన్ కూడా చాలా డేంజర్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు చాలా అగ్రెసివ్ అయిపోయి కొట్టడం, తిట్టడం, జనాలపైన అరవడం కూడా చేస్తున్నారు బికాజ్ ఆఫ్ గేమ్స్, అంటే ఫోన్లో ఆడే గేమ్స్ వల్ల. సో చాలా అలర్ట్గా ఉండండి. రేపు పొద్దున ఫ్యూచర్, మన ఇండియా ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ అంతా మన పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంది. సో మీరు ఆలోచించి డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి, ప్లస్ మీరు తీసుకునే యాక్షన్స్ని బట్టి, మీరు మీ పిల్లలకి మీరేం చేస్తున్నారో చూపించే దాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. సో మంచి హెల్దీ ఇండియాని మనం చూడాలి అంటే మనం హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేసి, హెల్తీ హ్యాబిట్స్తో స్టార్ట్ చేసి, రేపొద్దున ఇండియా హెల్త్ అవుతుంది, మన పిల్లలు హెల్తీగా ఉంటారు, జస్ట్ లైక్ జపాన్ అండ్ కొరియా.
సో ఆ రకంగా మనం ముందుకు వెళితే మనం చాలా హ్యాపీగా ఉంటాం. లేకపోతే రేపొద్దున మనం మన వాల్యుబుల్ టైంని మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. సో ఆలోచించండి పేరెంట్స్, ఇది చాలా క్రూషియల్ టైం. ఈరోజు డెసిషన్ తీసుకోకపోతే రాబోయే రోజులు చాలా డేంజరస్గా మారే పరిస్థితి ఉంది. సో యాక్షన్ తీసుకోండి. ఇలాంటివి ఏమన్నా మీకు కంటపడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ అభిప్రాయాల్ని వేరే వాళ్ళు చదివి వాళ్ళు కూడా రియలైజ్ అవి తొందరగా యాక్షన్ తీసుకుంటారని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మన కేపీ వెల్నెస్ పాత్ వీడియోస్ అన్ని రికార్డ్ అవుతున్నాయి. యోగా కానీ సైకాలజీ కానీ చాలా రకాల వీడియోస్, ఇన్ఫర్మేషన్, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్ని రికార్డ్ అవుతున్నాయి. ఫ్యూచర్లో భారీ కంటెంట్తో, యూస్ఫుల్ కంటెంట్తో వస్తున్నాం. సో అది చూడండి, చూసేసి నాలెడ్జ్ని పెంచుకొని అవి ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ నా ఛానల్ తరపున జనాలకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వారిని అవుతారు. సో మీరు అది ఇంప్లిమెంట్ చేస్తే మీ ఫ్యామిలీస్ హ్యాపీగా, హెల్తీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. బాయ్.